హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని హైకోర్టు అడ్వకేట్ రమేష్ కడారి గారు మనతోని ఉన్నారు. అండ్ ఈరోజు న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. ఓకే. చాలా వరకు సార్ చాలామంది వక్స్ బోర్డ్ అంటుంటారు. ఈ వక్స్ బోర్డ్ అంటే ఏంటి సార్? వక్స్ బోర్డ్ అనేది యాక్చువల్లీ వక్స్ అంటే దానము అని అర్థం. వక్స్ అంటే దానము, బోర్డు అంటే దానంతో వచ్చినటువంటి ఆస్తులను దాని యొక్క ప్రత్యేక బోర్డు అంటే దాంతో ఒక యూనిట్ ద్వారా కాపాడడం కోసం ఉన్నదాన్నే వక్స్ బోర్డు అంటారు అనమాట. సో ఈ యొక్క వక్స్ బోర్డు అనేది ఎందుకోసం ఉంటుంది అంటే మహమ్మదీయులు వారి యొక్క ఆస్తులను భవిష్యత్ తరాల కోసం కానీ దేనికోసమైనా కానీ ఉపయోగించడం కోసం, అంటే ఆస్తులు బాగా ఉన్నాయి దాన్ని దానం ఇస్తారు, అంటే వాళ్ళ కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం ఉపయోగించడం కోసమనే ఈ యొక్క వక్స్ బోర్డు అని ఉంటాయి అనమాట. ఇక్కడ ఈ వక్స్ బోర్డులు అనేది మనకు మహమ్మదీయులు దానంగా ఇచ్చినటువంటి ఆస్తులు, అంటే ఎవరైనా దానం ఇవ్వచ్చు. వక్స్ బోర్డుకు దానం ఇస్తే ఆ వక్స్ బోర్డును అతను స్వయంగా దానం ఇచ్చినటువంటి వ్యక్తి నిర్వహించవచ్చు. అతని తదనంతరము వారి యొక్క కొడుకులు కూతుర్లు ఆయనకు అధికారులు కారు. ఒక్కసారి వక్స్ బోర్డుకు ఆ యొక్క దానం ఇచ్చారు ఆస్తి అంటే అది ఎప్పుడు కూడా ఆ బోర్డు యొక్క మెంబర్స్ అనుకుంటారో అతను మాత్రమే నిర్వహించాలి. అంటే వాళ్ళ కొడుకులు నిర్వహించవచ్చు కానీ అనుభవించడానికి వీల్లేదు. ఒక్కసారి ఆ ఆస్తి వక్స్ బోర్డు నిర్ణయిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా సొంతంగా ఆడడానికి వీల్లేదు. వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసము డెవలప్మెంట్ కోసం మాత్రమే వాడాలా. ఈ యొక్క వక్స్ బోర్డు యొక్క ఆస్తులను సాధారణంగా దేనికి ఉపయోగిస్తాము అని అంటే మదర్సాల నిర్మాణానికి. మదర్సాలు అంటే ముస్లింల విద్యాలయాలు, ఎడ్యుకేషన్ కోసం, వాళ్ళ యొక్క కమ్యూనిటీ ఎడ్యుకేషన్ కోసం ఉపయోగిస్తారు. అలాగే మసీదుల నిర్మాణానికి కోసం ఉపయోగిస్తారు. మసీదుల యొక్క నిర్వహణ అంటే మెయింటెనెన్స్ కోసం ఉపయోగిస్తారు. మదర్సాల మెయింటెనెన్స్ కోసం ఉపయోగిస్తారు. అలాగే కబ్రస్థాన్ అంటే దాన్ని మెయింటెనెన్స్ కోసం ఉపయోగిస్తారు. ఇలా వెల్ఫేర్ కోసము, డెవలప్మెంట్స్ కోసము, కన్స్ట్రక్షన్స్ కోసం ఉపయోగించేటువంటి దాన్ని యొక్క వక్స్ బోర్డు యొక్క నిర్మాణము, వక్స్ బోర్డు యొక్క నిర్వహణ అని అంటాం అన్నమాట. ఓకే. వక్స్ బోర్డులో వచ్చిన డబ్బులను ఎప్పుడు ఉపయోగించవచ్చు, ఎవరి మీద ఉపయోగించవచ్చు? వక్స్ బోర్డు పైన వచ్చిన ఆస్తులను కానీ దాని యొక్క వచ్చిన ఆదాయం కానీ ఇప్పుడు మనము అనుకున్నట్లు వీటిపైన అంటే మసీదుల నిర్మాణానికి, అలాగే మసీదు యొక్క మెయింటెనెన్స్కి, మదర్సాల నిర్మాణానికి, మదర్సాల మెయింటెనెన్స్కి, కబరస్థాన్ల యొక్క నిర్మాణానికి, అలాగే మక్కా మసీదుకి వెళ్ళడానికి పూర్ పీపుల్ ఉంటారు, వాళ్ళు మక్కకి వెళ్ళడానికి కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా ఇస్తారు. దానికోసం మాత్రమే ఆ యొక్క డబ్బులు వాడతారు. అక్కడ హిందువులు ఏ విధంగా అయితే దేవాలయాలకు, గుళ్లకు, గోపురాలకు కేటాయిస్తారో వారి యొక్క ఆస్తులను, మహమ్మదీయులు వారి యొక్క కమ్యూనిటీకి సంబంధించిన మసీదులకు, కబ్రస్థాన్లకు, అలాగే ఈ యొక్క మదర్సాలకు వినియోగిస్తారు. వక్స్ బోర్డుకి ఎవరు దానం చేయవచ్చు? వక్స్ బోర్డుకి ఎవరైనా దానం చేయవచ్చు. ఆస్తులు గలవారు ఎవరైనా దానం చేయవచ్చు. వారి తదనంతరము వారి యొక్క కమ్యూనిటీకి ఉండడం కోసము ఎవరైనా దానం చేయొచ్చు. అంటే హిందువులు దానం చేసిన వాళ్ళు వక్స్ బోర్డుకు మామూలుగా ఏ కమ్యూనిటీ వాళ్ళు ఆ కమ్యూనిటీకే దానం చేసుకుంటారు. ఓకే. వక్స్ బోర్డులో వచ్చిన ఆస్తుల్ని అమ్ముకోవచ్చా? వక్స్ బోర్డు యొక్క ఆస్తులను అమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే వక్స్ బోర్డు యొక్క ఆస్తులను అమ్మడానికి ఎందుకు వీల్లేదు అంటే అలా అమ్మిన అది దుర్వినియోగం జరుగుతున్న ఉద్దేశంతో అమ్మడానికి వీల్లేదు అంటారు. కానీ కొన్ని సందర్భాలలో అక్కడ వక్స్ బోర్డు యొక్క ఆస్తి ఉంది, దానివల్ల నిరుపయోగం ఉన్నది, అది అమ్మడం వల్ల ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అడవి ఉంది, అడవి లాంటి ప్రదేశంలో ఒక గ్రామం ఏర్పడ్డది లేదా ఒక పట్టణం ఏర్పడ్డది, చుట్టూ ఇండ్లైనాయి, ఆ వక్స్ బోర్డు అక్కడ ఆస్తి ఉంది, దాంతో ఒక మసీద్ కన్స్ట్రక్షన్ చేయాలి. అట్లాంటప్పుడు ఆ యొక్క డబ్బులు ఆ యొక్క ఆస్తిని అమ్మి వేరే మసీద్ కన్స్ట్రక్షన్ కోసం కానీ, మదర్సా కన్స్ట్రక్షన్ కోసం కానీ, దేనికోసం అన్నా కానీ కన్స్ట్రక్షన్ కోసం కానీ వాడచ్చు. అంటే ప్రత్యేకమైన సందర్భాలు మాత్రమే ఈ యొక్క ఆ యొక్క వక్స్ బోర్డు యొక్క ఆస్తులు నమ్మచ్చు, లేకుండా నమ్మడానికి వీల్లేదు. ఓకే సార్. అంటే వక్స్ బోర్డు అంటే చాలామందికి తెలియదు. అవును. ఇప్పుడు మన హైదరాబాద్లో వక్స్ బోర్డు ఆస్తులు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు ముస్లిమ్స్ పరిపాలించిన సిటీ కాబట్టి హైదరాబాదు, ఇక్కడ వక్స్ బోర్డు ఆస్తులు చాలా ఉన్నాయి. వాటి అన్నిటినీ మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.